హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో చేసి మనము ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ మోడల్ని అయితే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది వీడియోలో చూపించబోతున్నాను అండి. ఫస్ట్ వచ్చేసి దానికోసం ఈ విధంగా మనము డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కర్వ్ షేప్ అనేది ఇస్తున్నాను కదా, ఈ విధంగా మనము 2 కర్వ్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. మనం ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బ్రాడ్గా అయితే బయటి వైపుకి నెక్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసి మనకి నెక్ కింది వైపు చూడండి ఈ విధంగా క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా వచ్చే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పైపింగ్ కోసం క్లాత్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని లోపల థ్రెడ్ పెట్టేసుకొని మనము పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము పైపింగ్ క్లాత్ని రెడీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ క్లాత్కి సైడ్ ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచేసి మిగతా మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలండి. నెక్స్ట్ చూడండి, పేపర్ క్యాన్వాస్ని అయితే తీసుకోవాలన్నమాట. మనం ఏ నెక్ డిజైన్ కుట్టినా సరే క్యాన్వాస్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ విధంగా క్యాన్వాస్ని యూజ్ చేస్తేనే నెక్ అనేది బాగా నీట్గా వస్తుందండి. చూడండి, కింది వైపున క్యాన్వాస్ పెట్టాను, పైన వచ్చేసి లైనింగ్ పీస్ పెట్టి స్ట్రైట్గా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి మనము కుట్టుకోవడం వల్ల. నెక్స్ట్ చూడండి, నెక్ పార్ట్ సైడ్ మనము ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఈ యొక్క పైపింగ్ క్లాత్ని ఇక్కడ నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా మనము స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనము నెక్ మొత్తము కూడా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్స్ దగ్గర వచ్చినప్పుడు పాదాన్ని పైకి ఎత్తుతూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ నేను వచ్చేసి సింగిల్ పాదాన్ని ఏమి పెట్టలేదన్నమాట, నార్మల్ పాదంతో ఈ యొక్క పైపింగ్ని అయితే వేస్తున్నాను. మీకు ఈ విధంగా నార్మల్ పాదంతో కుట్టడం రాకపోతే సింగిల్ పాదాన్ని అయితే యూజ్ చేసుకోండి. సింగిల్ పాదంతో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలన్నమాట. దీనికి నడుము దగ్గర కూడా మనము పైపింగ్ అనేది కుడదామండి. నడుము దగ్గర కూడా అంటే కింది వైపున కూడా పైపింగ్ క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నాం. ఈ విధంగా స్ట్రైట్గా మనము ఈ యొక్క పైపింగ్ క్లాత్ని అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ నెక్ చుట్టూతా కూడా మనము నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అడుగు వైపుకి తిప్పేసుకోవాలన్నమాట. ఈ అడుగు వైపున ఏంటంటే మనకి ఇంతకుముందు వేసిన స్టిచ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ మీదే మనము స్టిచ్ పక్కగా కాదండి, స్టిచ్ మీదే వేసుకోవాలి. ఈ యొక్క స్టిచ్ అనేది మనము నీట్గా చిన్న కుట్టు అనేది పెట్టుకొని స్టిచ్ పై వైపున పడే విధంగా నిదానంగా వేసుకోవాలి. ఈ యొక్క కట్ వర్కులు కుట్టేటప్పుడు మనము ఫాస్ట్గా కుట్టకూడదండి, నిదానంగా కుట్టాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టా కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది, కానీ నేను నిదానంగా కుట్టానండి. ఈ విధంగా చూడండి, షేప్ అనేది మనకి నీట్గా రావాలంటే నిదానంగా మాత్రమే కుట్టాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర కానివ్వండి, రౌండ్ షేప్ తిరిగే దగ్గర కానివ్వండి, నిదానంగా కుట్టుకుంటేనే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ వర్క్ డిజైన్స్ కుట్టేటప్పుడు మనం 2 హ్యాండ్స్ కూడా పనిచేయాలండి. ఒక హ్యాండ్ వచ్చేసి బ్లౌజ్ మీద ఉంటే రెండో హ్యాండ్ వచ్చేసి పాదాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత కింది వైపు కూడా స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకొని మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని మొత్తము కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర తర్వాత మనము టక్స్లు అయితే పెట్టుకోవాలండి. చూడండి, ప్రతి కార్నర్లో మనము టక్స్ అనేది పెట్టాలి. అదేవిధంగా నెక్ చుట్టూతా కూడా మనము ఎన్ని టక్స్లు అయితే పెడితే అంత నెక్ అనేది షేప్ నీట్గా వస్తుంది అనమాట. అంటే రివర్స్ చేసినప్పుడు ఆ షేప్ అనేది మనకి నీట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా చూడండి, పెట్టేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ప్రతి కార్నర్ని కూడా బయటి వైపుకి నీట్గా మనం ఈ విధంగా ఫింగర్తో ఈ విధంగా బ్రష్ చేస్తే మొత్తము కూడా నీట్గా మనకి బయటికి క్లాత్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనము ఏ విధంగా అయితే షేప్ కుట్టుకున్నామో ఆ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ పై వైపున అంటే పైపింగ్ పక్కగా ఒక కుట్టు అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మొత్తము కూడా మనము నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసే కుట్టు కూడా మనము పైపింగ్ పక్కగా వచ్చేటట్లుగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము కింద నడుము దగ్గర పైపింగ్ వేసాం కదా, దానికి కూడా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసాను కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము నడుము దగ్గర కూడా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. షేప్ చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. నెక్స్ట్ చూడండి, కింది వైపున స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ యొక్క పైపింగ్ కూడా నేను ఇక్కడ తీసుకున్నది వచ్చేసి మనకి 10వ నెంబర్ థ్రెడ్ అండి. అంటే సన్నగా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ యొక్క థ్రెడ్ని నేను యూజ్ చేస్తాను.
ఈ విధంగా స్ట్రైట్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనకి సైడ్స్ మనము లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి కూడా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను చంక వైపు ఈ కుట్టు అనేది వేసి ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకుంటాను అనమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా అతికించేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను అనమాట. ఫ్రంట్ ఏంటంటే డిజైనర్గా ఉంది కాబట్టి మీకు అంత లుక్ అయితే కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ చూడండి, నెక్ పార్ట్ అనేది మనకి ఎంత క్లియర్ కట్గా కనిపిస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.